వీలైతే సబ్స్క్రైబ్ చేసుకో మావా. పోయేదేముంది? మహా అయితే ఇంకా మంచి వీడియోస్ చేస్తా. హే గైస్! ఇది నా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో మీకు 50,000లో ది బెస్ట్ ల్యాప్‌టాప్ సజెస్ట్ చేయబోతున్నాను. ఇది ప్రెజెంట్ ఉన్న ల్యాప్‌టాప్స్‌లో ది బెస్ట్. సో, లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. సోది లేకుండా, సుత్తి లేకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ ల్యాప్‌టాప్ నేను గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో తీసుకున్నాను అమెజాన్‌లో. ఇది అరౌండ్ 49,000 వచ్చింది నాకు. అది సేల్ టైమ్ ప్రైస్ కాబట్టి ఇంత తక్కువకొచ్చింది. ఇప్పుడు మేబీ కొంచెం చేంజ్ అటు ఇటు ఉండొచ్చు. బట్ అరౌండ్ 50,000 వచ్చేస్తది మీకిది. ఇది అమెజాన్ పార్సెల్ లోపటున్న బాక్స్. ఈ బాక్స్‌లో మనకి ల్యాప్‌టాప్ అండ్ ల్యాప్‌టాప్ చార్జర్ మాత్రమే వచ్చాయి. ఇంకేం రాలేదు. ఈ ల్యాప్‌టాప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే వెళ్లి చెక్‌ఔట్ చేయండి. చలో దీన్ని బయటికి తీసేద్దాం. దీని డిజైన్ చూస్తే ఇది జస్ట్ ప్లెయిన్ సింపుల్ ల్యాప్‌టాప్. కార్నర్‌లో మనకి క్లాసిక్ లెనోవో బ్రాండింగ్. ఇది మీకు ఆర్టిక్ గ్రే కలర్‌లో వస్తుంది. ఇది చూడ్డానికి పర్లేదు. కొంచెం స్లిమ్‌గానే ఉంది. ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ఒక స్లేట్ లాగానే ఉంది ఇది. ఇది ల్యాప్‌టాప్ తోటి వచ్చిన 65 వాట్ ఏసీ అడాప్టర్. ఇది మీ డివైస్‌ని ఫాస్ట్‌గా చార్జ్ చేస్తుంది. అండ్ దీని వైర్ గురించి మాట్లాడితే ఇది నార్మల్ బిల్డ్, యావరేజ్ క్వాలిటీ ఉంది. గైస్ ఈ లెనోవో ఐడియాప్యాడ్ 3 నేను తీసుకున్నది 15 ఇంచ్ స్క్రీన్ వర్షన్. ఇలానే మీకు ఇంకో వర్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అందులో ఏంటంటే మనకి 14 ఇంచ్ స్క్రీన్ వస్తుంది. కాకపోతే అందులో మనకి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంది. ఈ రెండు వర్షన్స్‌కి ప్రైస్ డిఫరెన్స్ మనకు 3000 ఉంది. జస్ట్ ఫింగర్ ప్రింట్ కోసం 3000 అడిషనల్‌గా పే చేయడం నాకు వేస్ట్ అనిపించింది. సో, అందుకే నేను ఈ వేరియంట్ తీసుకున్నా. చలో ల్యాప్‌టాప్ ఓపెన్ చేద్దాం ఇగ. దీని వెయిట్ అరౌండ్ 1.5 కేజీ ఉంది. ఒక్క చేతితోటి అయితే ఓపెన్ కాదు ల్యాప్‌టాప్. రెండు చేతులతోటి ఓపెన్ చేయరి. భయ్యా నాకైతే దీని డిజైన్ మొత్తంలో ఈ కీప్యాడ్ ఎక్కువ నచ్చింది నాకు. దీని టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా బాగుంది. చలో దీని కెమెరా గురించి మాట్లాడితే ఇది మనకి 720 పిక్సెల్ వెబ్ క్యామ్. ఈ ల్యాప్‌టాప్‌లో మనకు ఒక యూనిక్ థింగ్ ఇచ్చిర్రు వీళ్ళు. అదేందో చూపిస్తా ఆగురి. వీళ్ళొక ప్రైవసీ షట్టర్ అనేది పెట్టిర్రు అక్కడ పైన. సో, మనం కెమెరా యూజ్ చేయనప్పుడు బంద్ చేసుకోవచ్చు. యూజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. కెమెరా సేఫ్టీ. ల్యాప్‌టాప్ మీద 3 స్టిక్కర్లు ఏసిర్రు వీళ్ళు. ఒకటి సీపీయూ, ఒకటి జీపీయూ. ఇంకోటికి ప్రైవసీ సెట్టర్ గురించి చెప్పిర్రు. పి అంటే పికాచు, పి అంటే పోర్ట్స్. రైట్ సైడ్‌లో మనకి ఒక యూఎస్బీ పోర్ట్, ఎస్డీ కార్డ్ పోర్ట్ అండ్ బ్యాటరీ ఇండికేషన్స్ ఉన్నాయి. అట్లనే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు డీసీ పవర్ ఇన్పుట్ ఉంది. ఒక యూఎస్బీ పోర్ట్ ఉంది. దాని పక్కన హెచ్‌డీఎంఐ పోర్టు, దాని పక్కన టైప్ సి 3.2 పోర్టు, దాని పక్కన 3.5 ఎంఎం ఆడియో జాక్. బయట ఎంతసేపు చూస్తాం గానీ ఇక బూట్ చేద్దాం పార్రి. ఈ ల్యాప్‌టాప్ తీసుకొని మళ్ళీ వారం అవుతుంది. అప్పుడెప్పుడో తీసిన అన్బాక్సింగ్ వీడియో ఇది. ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అప్పుడే ఎందుకు ఇయ్యలేదంటే మనకు చేత కాలేదనుకో అది వేరే విషయం. ఇది బూట్ అయ్యేలోపు దీని గురించి ఇంకా చెప్తా మీకు. ప్రొసెసర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మనకి AMD Ryzen 5500U ప్రొసెసర్ మీద రన్ అవుతుంది. ఇందులో మనకు 6 కోర్స్ ఉంటాయి. 6 కోర్స్ అంటే మనకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. గేమింగ్ అంటే ఇప్పుడు మనకి క్యాజువల్ గేమింగ్ చేయొచ్చు. ఏదో కోర్ గేమింగ్ అయితే దీంతోటి కాదు. అయినా గేమింగ్ ల్యాప్టాప్స్ వేస్ట్ అబ్బా అసలు. మీకంత గేమింగ్ చేయాలని ఉంటే గేమింగ్ ల్యాప్టాప్లో వదిలేయర్రి. గమ్మున ఒక పీసీ బిల్డ్ చేసుకోర్రి గేమింగ్కి. అది చాలా బెటర్ ఆప్షన్ మీకు. చలో దీని స్టోరేజ్ గురించి చెప్తా. మనకి దీంట్లో 512 GB SSD వస్తుంది. మైక్రాన్ కంపెనీ SSD ఇది. 512 GB SSD అంటే మనకి క్రాక్ ప్రాసెసింగ్ స్పీడ్ ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి అయితే మంచి పర్ఫెక్ట్ అంట నేనైతే. ఇప్పుడు వాళ్ళు మన డిగ్రీ స్టూడెంట్స్ కానీ, బీటెక్ స్టూడెంట్స్ కానీ ఎన్నెన్నో సాఫ్ట్వేర్ రన్ చేస్తారు. ఒకడు 3D మోడలింగ్ అంటాడు, ఒకడు ఆటోకాడ్ అంటాడు, ఒకడు క్యాటియా అంటారు, జావా అంటారు, పైథాన్ అంటారు, C++ ఇవన్నిటిని బాగా తట్టుకుంటుంది. ఇది చాలా స్మూత్గా హ్యాండిల్ చేయగలదు. ఇది బై డిఫాల్ట్ విండోస్ లెవెల్ మీదనే వస్తుంది.
యాక్చువల్గా ఇది మనకి 8 GB ర్యామ్ తోటి వస్తుంది, కానీ మన డివైస్ మాత్రం ఓన్లీ 6 GB మాత్రమే యూజ్ చేసుకుంటుంది. మిగతా 2 GB ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ యూజ్ అవుతుంది. దీని మెమరీ మీరు 1 TB వరకు ఎక్స్పాండ్ చేయగలుగుతారు. నార్మల్ యూజర్స్కి అయితే అవసరం లేదు, 512 GB SSD చాలు. ఇది మనకి మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ వర్షన్ 2019 లైఫ్ టైమ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇందులో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు 2 years వారంటీ తోటి వస్తుంది. ఆల్మోస్ట్ దేర్ అంట. చలో మొత్తానికి హోమ్ స్క్రీన్కి వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 11 హోమ్ స్క్రీన్ అనమాట. బై డిఫాల్టే మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. ఇది మీరు ముందు నుంచి లెనోవో యూజర్స్ అయితే మీకు లెనోవో వాంటేజ్ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి తెలిసే ఉంటుంది. తెలియకపోతే నేను చెప్తా. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫర్ లెనోవో. మీ ల్యాప్టాప్ని కస్టమైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ స్టోర్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చలో మీకు లాంచ్ చేసి చూపిస్తే ఎట్లుంటుందో. ఇది ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది మనకు. ఫస్ట్ అయితే ఈ ల్యాప్టాప్లో మీరు మీ ల్యాప్టాప్ వారంటీ కూడా చూడొచ్చు, దాన్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు క్విక్ ఛార్జ్ ఆప్షన్ కూడా ఉంది. అది ఆన్ చేయాలంటే ఫస్ట్ మీరు డివైస్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ పవర్లోకి వెళ్ళండి. అక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి కిందికి. అక్కడ మీకు ర్యాపిడ్ ఛార్జ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఆన్ చేయడం వల్ల మీ ఛార్జింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అరౌండ్ 1 hourలో 80% ఛార్జింగ్ అయిపోతుంది. ఇది డాల్బీ అట్మాస్ స్పీకర్స్ తోటి వస్తుంది. లౌడెస్ట్ స్పీకర్ ఏం కాదు, కానీ సౌండ్ క్వాలిటీ బాగుంది. కావాలంటే మీకు ఒక సౌండ్ శాంపుల్ వినిపిస్తాను, వినండి. సో ఇది గైస్ లెనోవో ఐడియాప్యాడ్ 3. ఇదేం కోర్ నాలెడ్జ్ ఏం కాదు, నేను ఇంతసేపు చెప్పిందంతా జస్ట్ బేసిక్ స్టఫ్. మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు యూస్ఫుల్లా కాదా, మీరు తీసుకోవచ్చా లేదా అని. గైస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినా, ఇన్ఫర్మేటివ్ అనిపించినా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఆ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకొక లాస్ట్ రిమైండర్ ఏంటంటే ఇదేం టెక్నికల్ ఛానల్ ఏం కాదు. నా ఛానల్లో నేను డిఫరెంట్ కంటెంట్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లైక్ ఎంటర్టైన్మెంట్ కానీ, ట్రావెలింగ్ బ్లాగ్స్ కానీ, ఫుడ్ బ్లాగ్స్ కానీ, ఇట్లా ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే ఇంకొన్ని అన్బాక్సింగ్స్. రైట్ మా బ్రో, ఇంతసేపు నా వీడియో చూసినామంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవేస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యం బిగులు. గైస్ మీరు ఎప్పుడైనా సిటీలో మెట్రో జర్నీ చేశారా? ఒకవేళ చేయకపోతే నా ముందు వీడియో చూడండి, మీకు ఒక మెట్రో జర్నీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, డూ చెక్ ఇట్ అవుట్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.